రుద్రాష్టకం సాహిత్యము మరియు అర్థము. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. నేను పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాను. ఆయన మోక్ష స్వరూపుడు, సర్వవ్యాప్తి, బ్రహ్మమును మరియు వేదములను ప్రతిబింబించే స్వరూపుడు. ఆయన నిజమైన వాడు, గుణములకు అతీతుడు, మార్పులేని స్వభావము కలవాడు, కోరికల్లేని సకారుడు. ఆయన మన హృదయములోను మహాకాశములోను ఉన్నవాడు. ఆ మహాదేవుడైన పరమేశ్వరుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి నేను పూజిస్తున్నాను. నిరాకారమోంకారమూలం తురీయం గిరిజ్ఞానగోతీతమీశం గిరీశం కరాలం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసారపారం నతోహం. ఆయన రూపరహితుడు, ప్రణవ స్వరూపుడు, తురీయవస్థలో వెలిసిన పరమాత్మ. ఆయన పరమజ్ఞాన స్వరూపుడు, అపారుడు, ఈశ్వరుడు మరియు పర్వతాధిపతి అయిన శివుడు. ఆయన ప్రళయ సమయంలో భయంకరమైన రూపముతో కనిపించిన సర్వాన్ని నాశనం చేయగల మహాకాల కాలమైన శక్తివంతుడు. అదే సమయంలో ఆయన కరుణామూర్తి కూడా, సర్వమైన గుణాలకు నిలయం మరియు సంసారంలోని అసలు సారం. ఆ ఈశ్వరుడు అయిన పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటి ప్రభాసి శరీరం స్ఫురన్మౌలి కల్లోలిని చారుగంగా లసత్బాల బాలేందు కంటే భుజంగం. మంచు పర్వతం వంటి తెల్లని కాంతితో ప్రకాశించే గంభీరమైన స్వరూపాన్ని కలిగినవాడు శివుడు. ఆయన శరీరం కోట్లాది మన్మధుల కాంతిని మించిపోయే మహత్కాంతిని ప్రసరిస్తుంది. ప్రకాశించే జటలలో అందమైన గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. లలాటంపై చంద్రుని అలంకారంగా ధరించిన మహేశ్వరుడిని ఈ శ్లోకం వర్ణిస్తుంది. చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుం మృగాదీశ చర్మంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాదం భజామి. ఊగే కర్ణభూషణాలు ధరించినవాడు, అందమైన భ్రూమధ్యం మరియు సునిత్రాలతో విశాలమైన రూపాన్ని కలిగినవాడు, చిరునవ్వుతో ప్రకాశించే ముఖకాంతి కలిగినవాడు, హలాహలం విషం సేవించి తన మెడను నీలంగా మార్చుకున్న దయామూర్తి, పులి చర్మాన్ని వస్త్రంగా ధరించి ముండముల మాల అలంకారంతో ఉన్న శివుణ్ణి, సర్వ జగత్తుకు అధిపతి అయిన శివుణ్ణి, ఆ శంకరుణ్ణి నేను భజిస్తాను, స్తుతిస్తాను, నమస్కరిస్తాను. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేషాం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రయశూల నిర్మూలనం శూలపానిం భజేహం భవానీపతిం భవగమ్యం. తీవ్రమైన శక్తితో ప్రసిద్ధుడైన అత్యున్నతమైన ధైర్య స్వరూపుడైన పరమేశ్వరుడు అయిన ఆ శివుడిని నేను పూజించుచున్నాను. ఆయన విభజించలేని అపరిమితమైన స్వరూపుడిగా ఉండి జన్మరహితుడైన వాడు, కోట్లాది సూర్యుల కాంతిని మించే ప్రకాశంతో ప్రసిద్ధుడైన వాడు నా శివుడు. త్రిశూలంతో దుష్ట శక్తులను నిర్మూలించే శక్తి కలిగిన వాడు, భవానీదేవి యొక్క ప్రియ భర్త. భక్తుల మనస్సుకు చేరువయ్యే మహాదేవుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి, ఆ కైలాసపతిని నేను పూజించుచున్నాను. కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదాసజ్జ నానంద దాత పురారి చిదానంద సందోహ మోహపహారి ప్రసీద ప్రసీద ప్రభోమన్మ దారి. అన్ని అందించగల కళలకు అతీతుడైన వాడు శివుడు. సర్వశ్రేయస్సు కలిగిన మంగళకళ స్వరూపుడైన వాడు శివుడు. కల్పాంతానికి కూడా అతీతంగా శాశ్వతంగా ఉండేవాడు నా శివుడు. ధర్మవంతులకు భక్తులకు ఎల్లప్పుడూ ఆనందాన్ని ప్రసాదించే త్రిపురాసుర సంహారుడు నా శివుడు. శుద్ధమైన చైతన్యానందం యొక్క అపార స్వరూపుడైన వాడు శివుడు. మోహమును తొలగించేవాడు శివుడు. ఓ ప్రభువా, మన్మధుడిని సంహరించిన వాడా, నీకు నమస్కారాలు. దయచేసి మాపై కరుణ చూపించు. నా యావత్ ఉమానాద పదార విందం భజంతీహ లోకై పరేవ నరానం న తావత్ సుఖం శాంతి సంతాప నాశం ప్రసీద ప్రభో సర్వభూతాదివాసం. ఎవరైతే ఉమాదేవి భర్త అయిన శివుని కమలముల వంటి పవిత్రమైన పాదాలను ఈ లోకంలోనైనా లేదా పరలోకంలోనైనా పూజించరో వారు శాంతిని, సంతోషాన్ని లేదా వారి బాధల నుండి విముక్తిని పొందలేరు. కాబట్టి ఓ ప్రభు, సమస్త జీవరాశుల హృదయాలలో నివసించే దయామూర్తి, దయచేసి మాపై కరుణ చూపించు. నా జనామి యోగం జపం నైవ పూజాం నతోహం సదా సర్వదా దేవతూభ్యం జరాజన్మ దుఃఖ గతాతప్యమానం
ప్రభోపాహి శాపన్న మామీశ శంభో. నాకు యోగ సాధన, మంత్ర జపం లేదా పూజా విధులు విధానాలు చేయడం తెలియదు. కానీ నేనెల్లప్పుడూ నీకు నమస్కారాలు చేస్తున్నాను. ఓ దేవా, ముసలితనం, పునర్జన్మ మరియు దుఃఖ సమూహం కారణంగా నేను బాధపడుతున్నాను. ఓ ప్రభు, దయచేసి కష్టాల్లో ఉన్న నన్ను రక్షించు. కరుణతో నాకు సహాయం చేయు. రుద్రాష్టకం ఇదం ప్రోక్తం విప్రేణ హరతుష్టయే. ఏ పఠంతి నరభక్త్య తేషం శంభుః ప్రసిద్ధతి. శ్రీ రామచరిత మానస్ ఉత్తరాఖండలో శ్రీ గోస్వామి తులసీదాస్ గారు దీన్ని రచించారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ధన్యవాదాలు.